హలో అండి, అందరికీ హాయ్. నేను సుమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్నానం గురించి అండి. సో అందరూ స్నానం చేస్తాము, దాంట్లో ఏం స్పెషల్ అనుకోవద్దు. మనం స్నానం చేసే టైమింగ్స్ గురించి అండి ఇది. మీదేవి మనకి ఎలా వస్తుంది అంటే, మీరు ఏదో ఎప్పుడో లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చామా, పూజ చేసామా, అయిపోయింది అలా అస్సలు అనుకోవద్దండి. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సో మనం లేజీగా కాకుండా మార్నింగ్ లేచి స్నానం చేసినట్టయితే 100%గా చెప్తాను, నాకైతే ఇంప్రూవ్మెంట్ చూశాను. నేను కూడా ముందైతే ఇలానే లేజీగా ఉండేదాన్ని. మీన్స్ 7 o'clock 8 o'clock అలా లేచి ఏదో స్నానం చేశానా, పూజ చేశానా అన్నట్టు ఉండేదండి నాది. తర్వాత నేను ఒకరోజు వీడియో చూస్తున్నానండి, అందులో ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందండి నాకైతే. దాని నుంచి నాకు ఇంప్రూవ్ కూడా అయ్యింది. దాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. 3 o'clock నుంచి 4 o'clock అంటే 3 నుంచి 4 దేవతల స్నానం, అంటే మనం చేసే స్నానం దేవతలకి అర్పితం అవుతుందని. దాని నుంచి వచ్చే లాభం ఏంటి అంటే, దేవతల నుంచి మాకి ఆశీర్వాదం దొరుకుతుంది. ఓకేనా. ఫస్ట్ థింక్ 4 to 5 o'clock అంటే 4 నుంచి 5 ఋషి మునిల స్నానం, అంటే ఋషులు ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళు చేసే దాని నుంచి వచ్చే లాభం ఏంటి అంటే, మనకి ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా మనకి ఎదిరించాలి అనే స్థైర్యం ఏముందో అన్నీ వస్తాయండి. ఈ 4 to 5 o'clock ఏముంది. తర్వాత 5 to 6 ఇవి దేవీయ స్నానం, ఒక మన ఇంటి దేవీయ స్నానం అయి ఉంటుంది. సో దీని నుంచి వచ్చే లాభం ఏంటి అంటే, మనకి ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో 5 to 6 నోట్ చేసుకొని పెట్టుకోండి. మన దేవీయ స్నానం మనం ఆ టైంకి లేచి మంచిగా స్నానం చేసినట్టయితే కుబేర స్నానం అంటారండి దాన్ని, ఇంకొక పేరు కూడా. సో మన ఇంట్లో ఎప్పుడు కూడా కుబేరుడు నెలసుంటాడు లక్ష్మితోటి. సో ఈ స్నానం ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి. 5 to 6 o'clock ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6 to 8 AM నార్మల్ మనుష్యన స్నానం అంటారండి కన్నడలో, అంటే మనుష్యుల స్నానం అండి ఇది. దాన్ని కూడా చేస్తే మన ఆయస్సు పెరుగుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో ఈ స్నానం కూడా చేసినా కూడా పర్వాలేదు. అంటే మాకు అంత తొందరగా లేవడం అవ్వదు అంటే కనిష్టం 6 to 8 AM అన చేసుకోండి. ఓకేనా. ఇంకా 8 తర్వాత ఇది చూడండి, 8 తర్వాత మనం ఏం స్నానం చేస్తామో అది రాక్షసుడి స్నానం అంట. సో ఆ టైంలో ఎవరు కూడా స్నానం చెయ్యకూడదంట, ఆ తర్వాత కూడా చెయ్యకూడదంట, ఇలా చెప్తున్నారండి. ఇది దాని నుంచి ఏమే అనిష్టం జరుగుతుందంటే, ఎప్పుడు కూడా ఇంట్లో ఏదైనా ఒక గొడవ జరుగుతూనే ఉంటుందంట. తర్వాత మనకి ఏదైనా పనులు అవ్వాలన్నా కూడా పనులు అస్సలు అవ్వవు అంట. చాలా ఉన్నాయి, నేనైతే లెంత్ అవుతుంది వీడియో అని కొంచెం మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో దాని నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందంట, అందుకే చెప్తున్నానండి. నేను దీంట్లో అయితే నేను చేసే ఉన్నప్పుడు 4 to 5 o'clock చేస్తానండి, లేకపోతే 5 to 6 దీన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. 5 to 6 ఏముంది కదా, దీన్ని ఖచ్చితంగా మీరు కూడా చెయ్యండి. నేనైతే ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే అది లక్ష్మీ కుబేర స్నానం అండి. సో మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మి చిరునవ్వుతో ఉండాలి అంటే త్వరగా లేచి, అంటే కొన్నాళ్ళు నేనైతే నాకు కూడా కష్టమే అనిపించింది ముందు, ఎందుకంటే నేను కూడా లేట్గా లేచేదాన్ని. సో మగవారు కానీ ఆడవారు కానీ 5 నుండి 6 o'clock చేసినట్టయితే సదా లక్ష్మి చిరునవ్వుతో మన ఇంట్లోనే ఉండిపోతుందండి. నాకు కూడా చాలానే కష్టం అయ్యిందండి. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ముందరైతే చిన్న ఇల్లే, పాత ఇల్లే. సో అవన్నీ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఒక ఇల్లు అనేది అయ్యింది. నెక్స్ట్ వీడియోలో ఇల్లు గురించి కూడా వీడియో చేస్తాను. సో ఎవరెవరు వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. లక్ష్మీదేవి రావాలి, ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయండి. మీరు ఏ స్నానం చేయకపోయినా నేనేం చెప్పాను కదా 5 to 6 దీన్ని ఖచ్చితంగా చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత వచ్చి కమెంట్ చేయండి. ఓకేనా. ఈరోజైతే ఇంకా రెడీ కూడా అవ్వలేదు. ఇదొక మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఆడవాళ్ళు స్నానానికి స్నానానికి వెళ్తారు కదా, అంటే మనం స్నానం చేసడానికి ఇంతసేపు ఏ టైమింగ్లో చేయాలి అని చూసాము కదా. సో ఆ టైంలో చేస్తాము, ఓకే. అండ్ స్నానానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ఆడవారు, అంటే ఇప్పుడు చాలామంది తెలుసో తెలియకుండానో తెలీదు కానీ కమ్ములు తీసేయడం, మళ్ళీ గాజులు తీసేయడం చేతిలో,
పక్కలో గాజులు తీసేయడం, తాలిబొట్టు తీసేయడం అలానే వెళ్ళిపోతారండి స్నానం చేయడానికి. ఏంటి అంటే అలా పనిలో అస్సలు చేయకూడదు. ఇప్పుడు తాలిబొట్టు అయితే ఇవేవి తీసినా పర్లేదు, కానీ తాలిబొట్టు ఖచ్చితంగా తీయరాదండి. ఎందుకంటే దాని నుంచి చాలా కష్టాలు వస్తాయండి. మన కాకుండా మన భర్తకు వస్తాయండి. మన భర్తకు వస్తే మనకు వచ్చినట్టే లెక్క. సో అందుకే ఆడవారైతే కమ్ములు, గాజులు ఇవి అన్నీ తీసేసి వెళ్ళకండి. స్నానం చేసేటప్పుడు ఉంచండి. అంటే ఎవరికి తెలీదు వాళ్ళకి చెప్తున్నాను, అన్నీ తీసేసి వెళ్ళకండి. లక్ష్మీదేవి కూడా కాసేపు అలా వెళ్ళిపోతుందనే నా అభిప్రాయం. సో అన్నీ ఉంచుకొని స్నానం చేయండి, ఏమి ఇబ్బంది అవ్వదు. సో తాళిబట్ట అయితే అస్సలు తీయకండి. భర్త కష్టాలు వస్తే ఇంకా ఇల్లు మొత్తం కష్టాలే కదండి. సో ఇదొక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా. ఇంకా పూజ చేసేటప్పుడు ఎప్పుడు నుదిటి మీద బొట్టు ఉండాలి అండి. బొట్టు లేకుండా మళ్ళీ చేతిలో గాజులు లేకుండా పూజలు చెయ్యరాదండి. అలా పూజ చేస్తే దేవుడికి అర్పితం అవ్వదండి. దాంట్లోనూ పెళ్ళి అయిన ఆడవారు ఎప్పుడు బొట్టుతోనే ఉండాలండి. నెక్స్ట్ తాళిబొట్టు పూజ చేసేటప్పుడు ఎప్పుడు తీయరాదు, గాజులు కూడా తీయరాదు. మర్చి ఏదైనా చేస్తే ఓకే, కానీ తెలిసి కూడా అస్సలు చెయ్యకండి. ఎప్పుడు బొట్టు ఇలా పెట్టుకొని పూజ చేయండి, ఓకేనా. కొన్ని వీడియోస్ చేస్తాను దీని గురించి. సో ఇదేంటి చిన్ని చిన్ని పనులు అనుకోవద్దండి. ఈ చిన్ని చిన్ని పనులోనే చాలా ఎక్కువ మహత్వం ఉంటుంది, ఓకేనా. ఇదైతే చెప్పదలుచుకున్నానండి. నా తెలుగులో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను కర్ణాటక కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని లక్ష్మీదేవి గురించి వీడియోస్ చేస్తానండి. ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఏదైనా నాకు తెలిసిన పరిహారం ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఎప్పుడే పూజ చేసి వచ్చి కూర్చున్నాను. ఇంకైతే టిఫిన్ అవి ఇవి చెయ్యాలి. ఓకే, ఈ రోజుటి వీడియో అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. వ్యూ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.